హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 38వ రోజు. సో 38వ రోజు మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. సో మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు పోల్ట్రీ నాలెడ్జ్ గురించి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఎవరైతే ఫార్మ్స్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ పెట్టే వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతాయి. సో ఓకేనా. ఇంకోటి ఏంటంటే, సో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే మీ నంబర్ పెట్టండి అని అడిగారు. సో నేను మీ నంబర్ పెట్టండి అని నేను చెప్పాను. సో ఇంతవరకు అయితే ఎవరు కూడా మనకు ఆ నంబర్ అయితే పెట్టలేదు. సో బహుశా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదనుకుంటా. సో ఎందుకంటే పర్టికులర్గా నా నంబర్ పెడితే ఏంటంటే, సో కాంటాక్ట్స్ నంబర్ నాది పెడితే సో చాలామంది కాల్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మనం వర్క్ బిజీలు ఉండి మనం సరైన సమాధానం కూడా చెప్పలేకపోతాము. సో అందుకనే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలనో వారైతే మనకు కామెంట్ రూపంలో అయితే నంబర్ పెడితే, సో మనకు వీలున్నప్పుడు అయితే నేను పక్కా కాల్ చేస్తా. సో కాల్ చేసి సో నాకు తెలిసిన విషయాలు ఏందనేది సో మీతోనైతే కంపల్సరీ నేను షేర్ చేసుకుంటా, సో నా ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఓకేనా. సో మీకు కూడా ఎవరికన్నా తెలుసుకోవాలనుకుంటే సో మీరైతే కామెంట్ రూపంలో అయితే మనకైతే నంబర్ అయితే పెట్టేసేయండి. సో అలాగే చూస్తున్నారు కదా. సో ఈరోజుకు మన మేనేజ్మెంట్ అనేది ఏందనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. సో నిన్ననైతే నేను షార్ట్ వీడియోలను అయితే పెట్టేశాను కదా. మనకు ఫీడ్ అనేది కొంచెం వెహికల్ అనేది సో డిలే అవ్వడం వల్ల మనము 5 o'clock 5-6కు నేను ఫీడ్ పోసేది. సో అరౌండ్ 8 o'clock స్టార్ట్ చేశాను. సో ఏ విధంగా మనకు చిక్స్ అనేది ఫీడ్ అనేది తినడం అయితే జరిగింది అనేది నేను ఆ వీడియోని అయితే పెట్టేశాను కదా. సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే నేను 6 o'clock అయితే రావడం అయితే జరిగింది. అలాగే నేను ఒక రౌండ్ అయితే వేశాను. సో ఎక్కడైనా మోటాలిటీ ఉంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మోటాలిటీ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో అలాగే మోటాలిటీ తీసిన తర్వాత సో పొట్టు దున్నడం అయితే స్టార్ట్ అయితే అయింది ఆల్మోస్ట్. సో ఎందుకంటే ఈరోజుకి 38 days కాబట్టి నేను పొట్టు దున్నడం అయితే ఆపేయను. సో లిఫ్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు దాకా కూడా నేను పొట్టు దున్నుతాను. ఎందుకంటే మనం కంటిన్యూ పొట్టు దున్ని సో ఎట్లయినా లిఫ్టింగ్ ఉంది కదా అని మనం ఆపేస్తాం కదా. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, సో లిఫ్టింగ్ అనేది సరైన టైంకు మనకు జరగకపోవచ్చు. మనం అనుకుంటాం 38 కదా, ఇంకేంది ఇంకా 42లా మనకు లిఫ్టింగ్ చేస్తారు కదా అని మనం అనుకుంటాము. సో ఒక్కో టైంలో వాళ్ళకి మార్కెట్ రేట్ లేక కూడా వాళ్ళు 40 ఇలా లేపేది 45 దాకా కూడా ఆపగలుగుతారు. సో అలా 45 అంటే 5 days మనకు ఆ లోపల మన పొట్ట అనేది సో గట్టిగా కావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా చిక్స్లో కూడా వెయిట్ అనేది లాస్ కూడా జరుగుతుంది. సో అందుకనే నేనేం చెప్తున్నానంటే, మన సూపర్వైజర్ అయితే ఎప్పుడైతే మనకు ఈరోజు లిఫ్టింగ్ ఉందని అంటాడో ఆ రోజు దాకా కూడా మీరు పొట్ట అయితే సో మంచిగా అయితే ఉంచుకోరు. ఓకేనా. సో అలాగే మనం ఫీడ్ అయితే మనం నైట్ అయితే 22 bags అయితే పోసేసాము. సో ఇప్పుడు మార్నింగ్ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ఫీడర్లలో టోటలీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎందుకంటే ఇప్పుడు అయితే ఫీడ్ అయితే తీసుకుంటున్నాయి. సో ఫీడ్ తీసుకున్నట్టు మనకు వెయిట్ కూడా రావాలి. సో చూద్దాము. సో ఇప్పుడైతే వెయిట్ అయితే వేయడు. సో మొన్ననే వెయిట్ వేసిండు కదా. సో ఇప్పుడు మనకి లిఫ్టింగ్ ఏ రోజు ఉంటుందో సో ఆ రోజు ముందే మనకు వెయిట్ అయితే చూసుకొని సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. సో యావరేజ్ వెయిట్ ఇంత వస్తుందా లేకపోతే ఇంత వస్తుందని చెప్పేస్తాడు. సో అది కూడా నేను వీడియోలను అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. సో అలాగే వచ్చేసి మనకు లిఫ్టింగ్ జరిగే టైంలో కొన్ని వీక్స్ బర్డ్స్ ఉంటాయి కదండి. సో అవి పార్టిషన్లో ఏమన్నా లెగ్ వీక్స్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఓవర్ వెయిట్ కూడా ఉండి సో అవి లేవలేని పరిస్థితిలో కూడా ఉంటాయి. సో అలా బాడీ వెయిట్ ఉంటే సో అలాంటివి కూడా మనకు సో తీసుకుపోవడం అయితే జరుగుతుంది వాళ్ళు. సో మామూలుగా చిన్న సైజులు ఉంటే మాత్రం తీసుకెళ్లరు. సో మీరైతే కొన్ని లెగ్ వీక్స్ ఉన్నాయైతే అవి అయితే వీక్ పార్టిషన్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా అలాగనే సో వీక్ పార్టిషన్లో వేసుకొని సో చిక్స్ యాక్టివ్గా ఉన్నాయే మనం ఇందులో ఉంచుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు ఇది ఈ విధంగా ఇలా ఉన్నదా. సో దీన్ని అనేది మనం తీసేసుకొని మనం వీక్ పార్టిషన్లో అయితే వేసుకోవాలి. సో ఎందుకంటే మనకు డైలీ షెడ్లో 4-5 అన్న వెళ్తూనే ఉంటున్నాయి. సో ఎందుకంటే అవి
కొన్ని వీక్స్ అనేది ఉంటాయి, అవి కామన్. సో వీటిని మనం ఏం చేయలేము. సో ఇప్పుడు వీటికి మెడిసిన్ కూడా మనకు లేదు. సో ఇప్పుడు మెడిసిన్ స్టేజ్ కూడా లేదు. సో అయిపోయింది. ఇప్పుడు మెడిసిన్ కూడా వేస్తే కూడా వీటికి ఫలితం అనేది ఉండదు. ఓకేనా. సో అలాగే వచ్చేసి సో ఈరోజుకు మన బర్డ్స్కు వాటర్ అనేది సో వాటర్ ట్యాంకులు అనేది మనం శానిటైజర్ అనేది అస్టిక్ యాసిడ్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇంకోటి వచ్చేది ఆక్వా ట్యాబ్. సో మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. సో ట్యాబ్లెట్ ఎన్ని వేసుకోవాలి ఏందనేది. సో మనం అయితే ఇప్పుడు 3 ట్యాబ్లెట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. సో అవైతే 3 అయితే కంటిన్యూ అయితే జరుగుతుంది. సో అలాగే వచ్చేసి మనము సో లిఫ్టింగ్ టైంలో చూసుకోవాలి. ఒక్కో టైంలో మనం ట్యాబ్లెట్ వేసిన రోజు కూడా లిఫ్టింగ్ అయితే సో ట్యాబ్లెట్లు అనేది 3 ఉంటాయి కాబట్టి సో అవైతే చూసుకోవాలి. సో ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి మనకి ట్యాబ్లెట్లు. సో ఎందుకంటే మళ్ళీ మనకు నెక్స్ట్ బ్యాచ్ కానీ యూజ్ అవుతాయి కాబట్టి సో మీరు లిఫ్టింగ్ ఉన్న రోజు ఒకవేళ ట్యాబ్లెట్ వేసే ఉంటే సో అందులోకి వెళ్ళి 2 ట్యాబ్లెట్స్ అనేది మళ్ళీ మనం తీసేసుకోవచ్చు. సో అలా ఏం కాదు, కొంచెం కరిగినా కానీ మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగానైతే మేనేజ్మెంట్ అయితే చేయాలి. సో ఇంకోటి ఏంటంటే మనం చిక్స్లో కూడా గమనించుకోవాలి. సో డే బై డే సో ఎందుకంటే లిఫ్టింగ్ అవుతుంది కదా, ఇంకేంది అయిపోయింది కదా అని కూడా అనుకోవద్దు. 1 డే కూడా ఏం జరిగేది కూడా మనకు తెలియదు. సో మనం అయితే గమనిస్తూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే పరదా మేనేజ్మెంట్ అయితే చూసుకోండి. ఎందుకంటే చిక్స్ పెద్దగానే ఉన్నాయి కదా, మనకు ఏం కాదు, నో ప్రాబ్లం అని కూడా అట్లా అనుకోవద్దు. సో ఎందుకంటే నేరుగా చల్లగాలి అనేది సో చిక్స్కి అనేది రావద్దు. సో అలా వస్తే కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతాయి. సో ఎందుకంటే మనం సో చిక్స్ వచ్చిన నుంచి మనం ఏ విధంగా వీటికైతే కంటిన్యూ చేసినామో ఆ విధంగానే వీటిని అయితే ఉంచుకోవాలి. ఓకేనా. సో ఆ విధంగానైతే మనం మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి. సో మీరైతే చూసుకోండి. ఇప్పుడైతే నేను నైట్ అయితే సో రైట్ సైడ్ కొంచెం ఫీట్‌న్నర దాకా నేను పెట్టేసుకున్నాను. ఎందుకంటే సో గాలి వస్తుందని. సో అదే లెఫ్ట్ సైడ్ అనేది నేను పరదా అనేది ఎత్తలేదు. సో ఆ విధంగా ఇచ్చిపెట్టేశాను. ఎందుకంటే సో పొట్ట అనేది మనం పరదా అనేది ఎప్పటికీ ఉంచితే పొట్ట అనేది పచ్చిగా అయిపోతుంది. సో మనకు దున్నడానికి కూడా వీలు కాదు. సో హార్డ్ అయిపోతుంది. ఓకేనా. సో ఐ హోప్ మీరు కూడా ఈ విధంగా మీరు మేనేజ్మెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో అంతవరకు అయితే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం పెట్టే లేటెస్ట్ వీడియోలు అయితే మీకు వస్తూనే ఉంటాయి. సో మీకైతే నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.